తమిళనాడు రాష్ట్రంలో శివగంగై మా జిల్లాలో ఒక దళితుడు చదువుకున్నటువంటి విద్యార్థి వాళ్ళ ఇంట్లో పిల్లోడు బాగా చదువుకుంటున్నాడు అనే అబ్బాయి అతనికి బుల్లెట్ కావాలంటే బుల్లెట్ కొనిచ్చారు. ఆ బుల్లెట్తో ఆ విద్యార్థి బుల్లెట్ నడుపుకుంటూ వెళ్తూ ఉంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు కొంతమంది దుర్మార్గంగా అగ్రవర్ణాల ముందు నువ్వు బుల్లెట్ నడుపుతావరా అని అతని చేతులు నరికడం ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా మేము ఆల్ ఇండియా దళిత్ రైట్స్ మూవ్మెంట్గా దళిత హక్కుల పోరాట సమితిగా ప్రశ్నిస్తున్నాం. స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 75 సంవత్సరాల పైన కావస్తున్నా ఈరోజు కూడా కుల వివక్షత ఉందంటే ఎంత దుర్మార్గం ఉందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రానికి ఉంది. ఆడు ఉన్నటువంటి తమిళనాడు సీఎం గౌరవ స్టాలిన్ గారు దళితులపైన దాడులు జరుగుతూ ఉంటే అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని మేము ఆల్ ఇండియా దళిత్ రైట్స్ మూవ్మెంట్గా మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు స్టాలిన్గా దళితుల్లో కూడా మంచి పేరు ఉంది. ఆ పేరుకు తగ్గట్టు ఎక్కడైతే దళితులపైన దాడి జరిగిందో ఈరోజు చేతులు నరికేస్తే ఆ చేతుల్ని అతికించడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళని నాన్ బెయిల్ కేసు కింద పెట్టకుండా అతని 10 మందిలో శిక్షించాలని, నడి రోడ్లో శిక్షించాలని, దళితుల పైన ఎవరైనా ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే ఖబర్దార్ వాళ్ళకు పుట్టుగతులు ఉండవని ఒక దీన్ని ఆ యొక్క ప్రభుత్వం తీసుకోవాలని కూడా ఆల్ ఇండియా దళిత్ రైట్స్ మూవ్మెంట్గా మేము డిమాండ్ చేస్తున్నాం సీఎం గారిని.